యేసుప్రభు యొక్క మొదటి రాకడ నాకు సంబంధం లేదు అనుకునే వాడికి రెండవ రాకడ కూడా సంబంధం లేదు కదా, మరి ఇప్పుడు దేనికి దాని గురించి ప్రస్తావిస్తున్నారంటే, మొదటి రాకడను అంగీకరించిన వారిని అలాగే పక్కన ఉంచితే మొదటి రాకడను అంగీకరించని వారి కొరకు రెండవ రాకడలో జరగబోయే విపత్తు, మహాశ్రమలు చాలా తీవ్రమైనది, మానవ జ్ఞానమునకు, ఊహకు, తలంపులకు, ఆలోచనలకు మించినవి బైబిల్లో రాయబడింది. అట్టిది భూ ప్రపంచంలో జరగలేదు, జరగదు, జరగబోదు. అట్టి ఉగ్రత నుండి తప్పించుట కొరకై పాత నిబంధనలో రకరకాల ఉగ్రతలు వచ్చినాయి. నోహ దినాల్లో జలప్రళయం వచ్చింది, ఇజ్రాయెల్ దినాల్లో భూమి నెరలు విడిచి వారిని మృంగివేసింది. ఇలాగ రకరకాలైన దేవుని యొక్క ఉగ్రత, పాములు వచ్చి కొంతమందిని కరిచినాయి. ఇలాంటి విభిన్నమైన దేవుని ఉగ్రత పాత నిబంధనలో ప్రజలు చూసినారు. అయితే కొత్త నిబంధనలో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మన కొరకు పంపించి మన పాపుల కొరకు ఆయన శిలువ మీదకి అప్పగించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపొట్టు, అరికాలు మొదలుకొని నండెత్తి దాకా కొంచెమైనను ఖాళీగా లేకుండా ఆయన దేహం అంతా దున్నబడి, చారలుగా చేయబడి, లోతుగా పొడవుగా దున్ని, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధపరచబడి, పాపక్షమాపణ, మారు మనసు పొందిన వారు రక్షింపబడి దేవుని సంఘములో ఉన్నారు. వారే క్రీస్తు సంఘము, వారే క్రీస్తు వధువు, వారే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. అలాంటి వాళ్ళ రాకడ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. యేసుప్రభుని నమ్మిన వాళ్ళంతా అలాగే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెట్ చేసుకోవాలి, చదువుకోవాలి, పెళ్లి కావాలో, ఉద్యోగం కావాలి, తర్వాత కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. మాలాంటి వాళ్ళు ఏమి రెడీ, ఐఆమ్ రెడీ, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు రెడీ. అలాగే నాలాగే కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, ఏం లేకున్న వాళ్ళు ఇంకా ఐఆమ్ రెడీ బ్రో, నేను కూడా రెడీ. అన్నీ ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, అయ్యో బ్రదర్ ఇంకా చాలా కష్టం, అన్నీ సెట్ చేసుకోవాలి బ్రదర్, ఎల్ఐసి పాలసీలు ఉంది, జీపీఎఫ్లు ఉన్నాయి, ఇల్లు కడుతున్నా, ఇంకా బండి, లోను, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి, అన్నీ సెట్ చేసుకోవాలి బ్రదర్. కోడలు, కొడుకు, మనవడు, మనవరాలు, ఇంకా ఆడలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి అందరితో. కనుక ప్రభు కొంతకాలం ప్లీజ్ వెయిట్ సమ్ మోర్ టైం. ఇప్పుడు ప్రభు వస్తాడని చెప్పినా కూడా అయ్యో ప్రభు గ్రీన్ సిగ్నల్ నేను ఇచ్చేదాకా ప్రభు మీరు వస్తే ఎస్టా అనే రకం కూడా కొంతమంది ఉన్నారు. అయితే ప్రభు ఆలస్యం వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు, ఆయన సమయంలో ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఇంకా నువ్వు విశ్వాసం ఉంచకపోతే, పాపక్షమాపణ, మారు మనసు పొందకపోతే, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ, మారు మనసు. యేసు నిరాకరిస్తే రెండవ రాకడ వచ్చినప్పుడు కలిగే విపత్తు పరిస్థితులు మానవ ఊహకు, జ్ఞానమునకు మించినవి. రాయబడిన సంగతులు మాకు చాలా అర్థం కావు, అవి మేము సరిగా కూడా నీకు వివరించలేము, ఆ మనుషుడు కూడా సరిగా గ్రహించలేడు. అయితే అవి చాలా ఘోరమైనవి, మనుషుడు భరించలేని ఆ వేదనకరమైన స్థితి భూమి మీద. ఒకవేళ ఆ రాకడ దాకా ఎదురు చూసేది ఎవరు ఉన్నారో, ఎవరు చూస్తారో కదా. ఇప్పుడే నేను చనిపోతే అంటే చనిపోయినంత మాత్రాన తప్పించుకుంటామని మాత్రం అనుకోవద్దు, ఇంకా ముందుగానే పోతున్నావు దాంట్లోకి. దేంట్లోకి? ఏ